ఈ ప్రాంతానికి కార్పొరేటర్గా కూడా పనిచేసింది. మా ఇంట్లో ఎవరేం చేయలేదు, ఆ ముక్కకి అలా చేశారు శ్రీనగర్కు. ఐ థింక్ వీటికి ఇల్లు కొంచెం చాలామంది అంటూ ఉన్నారు, అంటే కొంచెం ఈ మధ్య యాక్టివిటీ లేదు, మేము కూడా ఇక్కడ ఉండలేదు అనే కారణాల వల్ల. నిజానికి హైదరాబాద్లో కొనసాగడానికి ఒక కారణం కర్నూలుకి దగ్గరగా ఉండాలి అనే ఒక లక్ష్యం కూడా. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, అన్నయ్య నేను అక్కడ ఉన్నాము కాబట్టి మేము రఘుబాబు, మోహన్ పిల్లి ఇక్కడ ఉంటారు, ఇంకా శేషయ్య చాలామంది ఉన్నారు. పేరు చెప్పడం అంటే నాన్నకు సన్నిహితులు కానీ నాన్నకు ఆప్తులు కానీ మనుషుల పేర్లు ఏం చెప్పలేము. మా అందరూ ముందే ఉన్నారు, మా కుటుంబ సభ్యులు అందరిని గురించి అందరూ. ఆయనకు సంబంధించినంత వరకు బంధువులు మిత్రులు అన్న తేడా లేదు. మిత్రులందరూ బంధువులే, బంధువులందరూ మిత్రులే అన్న. మాకు కూడా చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు చర్చించడమే, ఇంకేం లేదు. సిద్ధాలాగా ఉంటుంది మనవరాల్లో. ఆ చుట్టుపక్కల వాళ్ళిద్దరు ఆ తండ్రి కొడుకుల స్నేహితులు అన్న విషయం మీద పందాలు కాచుకుంటారు అని. దాదాపు ఇదే పార్టీ ఆఫీస్లో ఎవరు లేకపోతే మేము ముగ్గురమో వెళ్ళి టీ తాగి మళ్ళీ వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకోవడం, ఇంకా వేరే. కాబట్టి మిత్రులారా, ఈ వరవడిని కొనసాగించడం కోసమే ఇక్కడ సాహితీ స్రవంతిని కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఎటువంటి మార్పులు వచ్చినా ఇక్కడ ఈ స్థానం అయితే కొనసాగుతుంది అనే ఒక మాట ఈ సందర్భంగా మీ దృష్టిప్రదంగా నడపడానికి మీ అందరి యొక్క సహకారము, భాగస్వామ్యము కూడా, సలహాలు సూచనలు కూడా కావాలి. చాలా మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయినా కానీ ఏదైనా ఒక అధ్యయన కేంద్రంగా కూడా దీన్ని పెంచడానికి తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. చాలా పుస్తకాలు అవి కూడా ఉన్నాయి. అవి ఏం చేయాలో మనం చర్చాగోష్ఠులు, పుస్తకాలు అలాగే జరుపుకోవడానికి ఇట్లాంటి వాటికి ఇదొక డెఫ్ అండ్ డబ్ అని అన్నారు కదా ఇప్పుడు కల్పూరా గారు. కాబట్టి మాట్లాడే వాళ్ళందరికీ ఒక వాణిని కల్పించే ఒక ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ఇది మొదటిది. ఇంకా రెండోది, ఈ సమయంలో ఈ పుస్తకాన్ని తీసుకొని రావటం. ఈ పుస్తకాన్ని నేను ఆ ముందు మాటలో రాశాను, ఒక వివరమైన ముందు మాట రాశాను. నిజమే, ఇలాంటి పుస్తకాలు రాలేదు, అంటే కంటిన్యూ అవుతున్నాయి. కానీ నేను కర్నూలులోనే శ్రీనివాస క్లాత్ మార్కెట్ అక్కడ ఒక లైబ్రరీ ఉండేది. ఆ పైన ఒక పెళ్లి జరిగింది అనుకోకుండా. వాడు కూడా మా శ్రీనాథ్ అని, అప్పుడు వాడు మిలిటరీలో ఉండేవాడు, వాడి పెళ్లి పైన జరిగింది. అక్కడ కళ్యాణ మండపం, ఒక లైబ్రరీ కూడా ఉంటాయి. ఆ కళ్యాణ మండపం పెళ్లిలో ఉండి మధ్యలో నేను 2వ అంతస్తులో ఉన్న గ్రంథాలయం, అది ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అనుకుంటాను. అక్కడ చూస్తే అక్కడికి పుస్తకాలన్నీ చూసాను. వీరేశలింగాన్ని నేను అక్కడే చూసాను. సెంట్రల్ లైబ్రరీ ఉంది, దాంట్లో పోయిటరీ ఉంది, కల్పన అన్నీ అక్కడ ఉండేవి. అదంతా ఓకే. కానీ ఇక్కడ వీరేశలింగము, నవలా చరిత్ర ఇట్లాంటివన్నీ అక్కడే చదివాను నేను. అప్పటి నుంచి కూడా వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర మొదటి నవల, కర్నూలుకి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన ఈయన రంగచెట్టి నరహరి గోపాలకృష్ణ చెట్టి రాసినటువంటి రంగరాజ చరిత్రమా, ఈ రెండింటికి మధ్యలో కొంత చర్చ ఉండింది. ఇది కాకుండా తెలంగాణ మిత్రులు కొన్ని నవలలు అంతకంటే ముందే వచ్చాయి, అవి చరిత్ర వేరే వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ డెఫినేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రాంతంలో ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో ఎక్కడికి వచ్చారని నేను ఆ వివాదం కోసం అసలు దీన్ని తీసుకురాలేదు. ఖచ్చితంగా చారిత్రక నవలలు అన్నవంటే ఒక విధంగా రాయడం అలవాటైంది, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు ప్రబంధాలు, ఈయన నవలా ప్రబంధం అని కూడా వాడారు. ఈ సాహిత్య చర్చ మనం తర్వాత పత్రికల కాలమ్స్లో లేదా సోషల్ మీడియాలో మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది మటుకు 1917లోనే కర్నూలులో ఒక ముద్రణాలయం ఒక నవలను ప్రచురించింది అన్నటువంటి ఒక వాస్తవాన్ని రికార్డ్ చేయటం. తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారం అన్నట్టుగా తారీఖులు, దస్తావేజులు కూడా చరిత్రను అర్థం చేసుకోవడానికి మోహన్ చెప్పాడు కదా. నేను 1000 ఏళ్ల చరిత్ర రాశాను, ఇంకా చాలా రాశాను. కానీ 1000 ఏళ్ల చరిత్రను ఎక్కువగా ఒకసారి హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో వెళ్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు అదే పనిగా నా వెనక వస్తున్నారు. నా బండి ఏమైనా పొరపాటున తగిలిందేమో, వాళ్ళు ఏమైనా తగాదా కోసం వస్తున్నారేమో నేను అనుకున్నా. అలా వెంటబడి చివరికి వాళ్ళు నన్ను క్రాస్ చేసి, సార్ మీ 1000 ఏళ్ల చరిత్ర మేము దానివల్ల ఇదయ్యాం సార్, ఎప్పుడు దాన్ని మేము ఫాలో అవుతుంటామని చెప్పారు. ఐ ఫెల్ లిటిల్ హ్యాపీ. 2 సార్లు ఇలాంటివి జరుగుతాయి నాకు రోడ్డు మీద. ఒకసారి మా ఆవిడ నేను వివేకానంద నగర్లో మా ఇంట్లో ఉండి వస్తుంటే అక్కడ ఏదో గుంట ఉండి కొంచెం నా బండి ఇలా స్లిప్ అయింది, ఇలా పడితే ఆ పక్కన మమ్మల్ని లేపిన వాడు ముందు లేపట్లా. మాది కడప సార్, నేను మీ ఫ్యాన్, కడప సార్ అరే ముందు అంటే అది ఇటువంటి ఏదో జరుగుతుంది సరదాగా చెప్తున్నాను. అభిమానం అనే దానికి ఏదైనా అవసరం ఉండవు. అతనికి చూడగానే ఆ విషయం చెప్పాలనిపిస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. కానీ 1000 ఏళ్ల చరిత్ర విషయంలో మనకి ఇట్లాంటి ఇంకా చాలా ఉంటాయి. కానీ ఏదైనా
చరిత్ర అనేది కూడా మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తారీఖులు, దస్తావేజులు కొన్ని కావాలి. నిజంగా ఇంతవరకు నేను చాలా ఎప్పుడు వచ్చినా అంటే జర్నలిస్టులం కాబట్టి కావాల్సిన పార్ట్ రెఫర్ చేయడం అనే ఒక కళ అభివృద్ధి అవుతుంది. 17లో కర్నూలులో చతురిక అనే నవల వచ్చయింది అనేటటువంటి మాట లేదు. రెండోది, నాకు శ్రీశ్రీ అభిమానిగా నాకు దొరికింది ఏంటంటే, శ్రీశ్రీ ఎప్పుడు ఏక్ ది తిన్ చార్ పాంచ్ కడీదేవ్ వాడే వీడు శ్రీనివాసరావు అని ఎప్పుడు శ్రీశ్రీ పాంచ్ కడీదేవ్ అపరాధ పరిశోధక నవల్లో ఇవన్నీ ఎప్పుడు చెప్తుండేవాడు. ఇక్కడ మనము గుర్తించదగిన ఒక సోషల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏమంటే, చాలామంది శ్రీశ్రీతో సహా డిటెక్టివ్ నవలలు, అపరాధ పరిశోధక నవలలు వీటితో సాహిత్యం వైపు ఆకర్షితులయ్యాడు. శ్రీశ్రీ 1910లో పుట్టాడు. ఇది రాయడం బహుశా 1913 అలా రాసుంటాడు. అప్పటికే ఈ నవల షెర్లాక్ హోమ్స్ కర్నూలు దాకా వచ్చి ఆ రాసిన రచయిత గ్రాంథిక భాషలోనే రాసినప్పటికీ కూడా సోషల్ సెన్స్ అయితే అతనికి ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఎక్కడ మరీ మూఢనమ్మకాలు లేదా శ్రీశ్రీయే రాస్తాడు. ఉదాహరణకు పాఠక మహాశయ మనం ముసుగు మనిషి వెంబడింతాము రమ్ము అని ఏదో పాఠకుడికి చెప్తే అలాంటివి ఏం చేయలే. ఇతను స్టైల్, నావల్ స్టైల్ అనే దాన్ని మెయింటైన్ చేశాడు. ఉమెన్ క్యారెక్టర్ను చాలా ఆమె వేశ్య అని చెప్పినప్పటికీ కూడా ఉన్నతంగానే పెట్టాడు. ఆమె ఆన్సర్ కూడా చివరకు ఈ పాలించే ప్రభువులు చాలా క్రూరులు కాబట్టి నేను ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటున్నానని చెప్తుంది. అదంతా దీంట్లో ఉంది. కాబట్టి రెండవది, నవల ప్రచురించిన ఆయన ఎస్వి రాఘవయ్య గారు అని, ఆయన చంద్రమౌళీశ్వర ప్రెస్ అని, సీఎం ప్రెస్ అనే పేరుతో అది ఇప్పుడు కూడా అది ఉన్నట్టుగా ఉంది. సీఎం ప్రెస్ అని వాడారు. ఒక నవల ప్రణాళిక కూడా ప్రకటించారు. సో ఇదంతా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఒక్కటే అచ్చాయి ఉండదు. దీనికి ముందు వెనక కూడా దీనికి ఒక ప్రక్రియ ఉండాలి. దాని గురించి కొంత తెలుసుకోవాలి. దీంట్లో ఇదాక మిత్రుడు మోహన్ చెప్పినట్టుగాను, లేకపోతే చాలామంది వాదోపవాదాలు సాగుతుంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో వచ్చిందా లేదా, ఇది ద్రోహమా, ఇవన్నీ అంత ఆ కోణం కాదు. కానీ ఎలా, ఎక్కడ ఏం జరిగింది, దీనికి అదే విశిష్టమైంది. గులాబీ పువ్వు గొప్పదే, మల్లె పువ్వు గొప్పదే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ జిల్లాకు ఆ జిల్లా, ఎక్కడికక్కడ ఉంటుంది అది. శ్రీశ్రీ అదే అంటాడు, నువ్వేంటి అంత గొప్పగా చెప్తున్నావు, నువ్వు వడి చక్రం మీద ఈగ లాంటి వాడివి, ఈగ అనేది చక్రం తనే తిప్పుతున్నాను ఈగ అనుకుంటుంది, కానీ కాదు అంటే, నేను బండి చక్రం మీద ఈగని కాదు, బండి చక్రంలో ఉన్న ఒక అణువును, ఒక పరమాణువును, అన్ని అణువులు కలిస్తేనే చక్రం తిరిగినట్టే మేము అందరం కూడా, అంటే అందరూ అన్ని చోట్ల అన్ని రకాల పనులు చేస్తేనే సమాజం, చరిత్ర ముందుకు పోతుంది. కాబట్టి ఆ రీత్యా ఇదిగో మన అజీజ్ లాంటి పరిశోధక రచయితలు ఇంకా చాలామంది దీని మీద మనం చేయాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఒకటైతే నిజం, మనం త్రివేణి సంగమంలో ఇది ఒక అంశం కాబట్టి దీన్ని చెప్పుకోవటం. పట్టణాల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో విద్యాధికులైన వాళ్ళు, బుద్ధిజీవులు చాలా కృషి చేశారు. ఇప్పుడులాగా అయితే క్లిక్ ఆఫ్ ఏ బటన్ మనం గూగుల్ నొక్కితే మనకు వచ్చేస్తుంది అని మన బుర్రలు మనం పెద్ద ఆలోచించక్కర్లేదు. మన కోసం గూగుల్ వాడే ఆలోచిస్తాడు అనుకుంటే, గూగుల్ వాడు మన కోసం ఆలోచించాడు, ట్రంప్ కోసం ఆలోచిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు ట్రంప్ కోసం అన్నా ఆలోచిస్తాడు, బైడెన్ కోసం అన్నా ఆలోచిస్తాడు, కానీ మన కోసం, బడుగు జీవుల కోసం, బడుగు దేశాల కోసం వాళ్ళు ఏమి ఆలోచించరు. ఎవరికైనా అలాంటి భ్రమలు ఉంటే ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఒకరినొకరు బహిష్కరించుకుంటున్నారు. సో మిత్రులారా, ప్రజల చరిత్రను మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఇక్కడ కూడా ఇది మొదలు అనుకుంటే, ఈ దశలో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఇంకా ఎవరన్నా ఏమైనా చేస్తే సాహిత్య స్రవంతిగా మేము వాటిని ప్రచురించడానికి కూడా, సమాచారం ఇవ్వడానికి కూడా ఇస్తాం. ఇంకో ముఖ్యమైన అంశం మీకు చెప్పదలుచుకుంది, ఇది నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళ దొరికిందంటే డిజిటల్ కాపీ. వాళ్ళు 12,000 పుస్తకాలు పెట్టారు నెట్లో. కాపీ పూర్తిలో ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రం సైట్లోనే. సో మీరు దాంట్లోకి వెళ్తే చాలా ఓపెన్గానే మీరు దాన్ని చూసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు సాహిత్య పరిశోధనకు ఈ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ముందే ప్రిజుడిస్ అంటారు కదా, పూర్వ నిర్ధారిత అభిప్రాయాలతో మనం ఉండాల్సిన పని లేదు. సమాచారాన్ని మనం ఓపెన్గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ చతురిక పుస్తకాన్ని, నాన్నకు కూడా చరిత్ర మీద, సాహిత్యం మీద చాలా ఆసక్తి కాబట్టి ఒకటి చెప్పొచ్చు, ఇప్పుడు తప్పకుండా చెప్పాలి. కర్నూలులో మాట్లాడుతున్నప్పుడు చంద్రపుల్లారెడ్డి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ పరిణామం రాస్తున్నప్పుడు మా ఇంట్లో అటు ఇటు తిరుగుతుండేవాడు. నీలం రామచంద్ర ఇట్లా వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ
వాళ్ళందరూ గురించి శ్రీశ్రీ శరశ్చంద్రిక ఇవన్నీ కూడా చదువుతుండేవాళ్ళు. ఒక కమ్యూనిస్టు ఉద్యమం సాహిత్య పునరుద్ధరణకు కూడా చాలా పనిచేసింది. కాబట్టి ఈ చంద్రిక మీకు చాలా సవినయంగా ప్రేమగా సమర్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య మిత్రులు, పాత్రికేయులు, పరిశోధన తృష్ణ కలిగిన వాళ్ళు మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని, మనం కల్చరల్ హిస్టరీని కూడా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మా ఇల్లు ఈ సందర్భంలో చాలా సంతోషిస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం, ఇంకా తక్షణ కర్తవ్యం, మాయాబజార్లో తక్షణ కర్తవ్యం అదే, మన తక్షణ కర్తవ్యం అంటుంటారు కదా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అదే. పాలకులు వినడానికి భగత్ సింగ్ అంటాడు కదా, చెవిటి వాళ్ళకు కూడా వినిపించేంత బిగ్గరగా మేము మరుస్తాము, బిగ్గరగా మాట్లాడుతూ భగత్ సింగ్. కాబట్టి ఇప్పుడు డెఫ్ గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్స్కు ప్రజలకు విజ్ఞానం తెలియడానికి లేదు. ఈ ఎస్వి రాఘవయ్య అనే దీని ప్రచురణకర్త 1917లోనే చౌకగా ఎలా వేయాలో 6 నెలల లోపే పుస్తకం అందిస్తామని ఆయన ఒక ప్రకటన చేశాడు ఆ రోజుల్లో. అంటే ఎంత ఆలోచన ఉంది, స్పృహ ఉంది. కాబట్టి అదేమో సామెత చెప్తారు మనకు. ఆ సామెత కొంచెం బంధుత్వాలు ఇచ్చే సరైనది కాదు, కానీ చైతన్యపరచాలని కోరుకునేది మటుకు సమాజం మార్పు కోరుకునే వాళ్ళు, ప్రజలకు విషయాలు తెలియాలని ఇప్పుడు బుక్ పోస్ట్ ఎందుకు ఎత్తేస్తారు? సోషల్ మీడియా, మేమంతా మీడియాలో హడావుడి చేస్తుంటాం కదా. సోషల్ మీడియాలో మీరు ఏదైనా చెప్పొచ్చు అంటే, సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ పెట్టాలో మాకు చూపించాలి, మీ ఆధార్ కార్డు పెట్టాలి, మీ వేలి ముద్రలు వేయాలి, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీ తర్వాత తెలుసుకోకూడదు. కాబట్టి స్వేచ్ఛను హరించేటటువంటి కర్నూలుకు చాలా గొప్పతనం ఏంటంటే మత సామరస్యం. భిన్న మతాలు చాలా సామరస్యంగా ఉరుసులు ఇవన్నీ కూడా కలిసి చేసుకునేటటువంటి ఒక చోటు. మన గోల్ గుంబజ్ అనేది దేశంలో ఉన్నటువంటి చాలా పెద్ద వాటిలో ఒకటి అంటారు. కొండారెడ్డి బుర్జ్ అనేది దేశంలో ఉన్నటువంటి ఐకానిక్ స్ట్రక్చర్స్లో ఒకటి. మొదటి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి ముందే పోరాడిన నరసింహారెడ్డి, లేకపోతే ఇంకొకరు చాలామంది యోధులు, టెర్నేకల్ పోరాటం, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ చెప్పడం కర్నూలు గొప్పతనం లేదా కర్నూలు వర్సెస్ అదర్స్ అని కాదు, ఇంక్లూడింగ్ కర్నూలు మొత్తం ప్రపంచం అంతా ఇట్లాంటి పోరాటాలు చేసిందని చెప్పడానికి. కాబట్టి ఐ థింక్ మన డిస్కషన్ కొంచెం సీరియస్. నరసింహయ్య గారి వారసత్వం అంత గంభీరమైంది, అంత అర్థవంతమైంది. ఆ సందర్భంగా సాహిత్య స్రవంతి తీసుకుంటున్నటువంటి ఈ అడుగు కూడా వీటిపైన ఆలోచనతో కూడి ఉంది. కానీ మూడవది మటుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడితే ప్రతిదీ కూడా ప్రశ్నార్థకం. అది అని మొన్న బ్రహ్మానందం ఫోన్ చేశాడు నాకు. ఉదాహరణకు బ్రహ్మానందం ఏమన్నాడు, సావిత్రిబాయి పూలే గట్టిగా పనిచేసింది, విద్యలో తీసుకుపోయింది, చదువుకోకూడదు అది ఇది అంటున్నప్పుడు అని. చదువుకోకూడదని అన్నారా లేదో తెలుసు కదా మనకు. మనం కన్యాశుల్కం ఎందుకు రాశారు, లేదా ఇవన్నీ ఎందుకు చేశారు, వీరేశలింగం లాంటి వాళ్ళు సంఘ సంస్కరణ కోసం ఎందుకు పనిచేశారు, అందువల్ల మహిళల అణచివేత మన దాంట్లో నిజం అన్నది ఇంకా సీతాదేవి కంటే పెద్ద ఉదాహరణ ఏముంది. కానీ ఏది మాట్లాడినా కానీ ఇదేదో పురాణ విరుద్ధం, ఇదేదో ఇంకొకటి. మీరు చదివేరా, ముందు చదవండి. ఇదిగో చదువుగా 100 ఏళ్ల కింద తీసినట్టుగా మనం పురాణాలు శాస్త్రాలు నిజంగా చదివి ఏ విధంగా అభ్యున్నతి చేయాలని చూడాలి తప్ప ఏది మాట్లాడితే అది తెలిసి తెలియకుండా ఇది తప్పు అనడానికి ఏమాత్రం వాస్తవికత లేని ఒక అంశాల్లో ఉన్నాం. పైగా మా మీడియానేమో మాకు అల్లు అర్జును, పుష్ప 2 తగ్గేదేలే, మొత్తం తగ్గిస్తున్నారు. తగ్గేదేలే అని స్లోగన్ చెప్తున్నారు, కానీ మొత్తం ప్రజల చైతన్యాన్ని తగ్గించి పాడేయాలి. ఇంకా చెప్పాలంటే వేరే పదం కూడా వాడచ్చు, నేను వాడట్లేదు. కానీ అసలు ఈ నరికిపడే ఈ చైతన్యం ఏంది, ఈ ఆలోచనలు ఏంది, అభ్యుదయం ఏంది, ఇలా విఘటత్వం ఏంది, ఏది మాట్లాడినా కానీ గొడవ అని. ఆ విషయంలో మా అమ్మ చాలా మిలిటెంట్. ఎవరు వస్తారో రాని అని నిలబడేటటువంటి మనిషి. అది ఇదం శాస్త్రం, ఇదం బ్రాహ్మణం అన్నట్టుగా ఇటు నిలబడాలి, అటు నిలబడాలి తప్ప, లేకపోతే ఏదో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, లేదా ఏదో అని చేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. లెట్ వి స్టాండ్, సత్యాన్ని సత్యం అని చెప్పాలి. అలాగే అన్ని వైపుల నుంచి విజ్ఞానం రానివ్వండి అని ఉపనిషత్తుల్లో చెప్పారంటారు. కానీ మేము చెప్పేదే విజ్ఞానం అంటే నువ్వేమని రా బాబు. రాముడికి ఎప్పుడు నేను ఒకటే చెప్తా, భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదే అంబికా దర్బార్ అగరబత్తి అని. ఈ మధ్యలో రాజకీయాలు చేసే వాళ్ళతో మాత్రమే. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి దృష్టితో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక న్యాయాల కోసం గట్టిగా ముందుకెళ్ళడానికి ఇల్లు
ఈరోజు మనం జరుపుకున్న ఈ సభ నిలయం కావాలని నేను కోరుతున్నాను. ఈ పుస్తకంలో రాసినవన్నీ కూడా 100% రేపు, ఎందుకంటే ప్రతిదీ వివాదం చర్చ అవుతుంటుంది. మన వినేతుల్లో రేపు రాస్తాడు, ఉదాహరణ వినేతుల్లో రాయలే అసలు సాహితీ శ్రవంతికి శత్రుకకు సంబంధం ఏంటి, డిటెక్టివ్ నవలు ఇప్పుడు ఎందుకు వేశారు అయ్యా. అనేక కోణాల నుంచి మనం విషయాలను చూస్తాము. ఒక చరిత్ర కోణం నుంచి ఒక స్థానికంగా చొరవతో ఇలా వచ్చింది. ఇప్పుడు మరిన్ని రావాలి, ఇప్పుడు మరిన్ని పుస్తకాలు రావాలి, మరిన్ని గొంతులు పెగలాలి, మరిన్ని రచనలు, మరిన్ని పోరాటాలు జరగాలి, దానికి ఒక స్ఫూర్తిగా ఉండాలి అని మాత్రమే మేము ఈ పుస్తకాన్ని అందిస్తున్నాము. దీనికి మీకు కూడా అందిస్తారు వీలున్న వరకు. ఆ తర్వాత కూడా అవకాశాన్ని బట్టి ఇంకా దీన్ని అభివృద్ధి కోసం కూడా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే మేము తీసుకుంటాము. ఇంతమంది ఇక్కడికి వచ్చి మేము చాలా స్వల్ప వ్యవధిలో నిజానికి పెద్ద ప్రచారం అది కూడా ఈరోజు ఫేస్బుక్లో కూడా ఈరోజే పెట్టాము. అయినా కానీ ఇంతమంది వచ్చారంటే నాకు 2 విషయాలు, సాహిత్యం పట్ల మీకు ఉన్న ఆసక్తి, నరసింహయ్య గారు, లక్ష్మణ్ గారు, అలాగే ఈ వరవడి పట్ల మీకు ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ తెలియజేస్తున్నాయి. అందుకు మీకు మనస్ఫూర్తిగా మహిళలకు వచ్చే ఎక్కువ మా అమ్మ తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ థింక్ అదే అయిపోయాయి అనుకుంటాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. దీన్ని వెంటబడి పూర్తి చేసిన మా రఘుబాబును, మోహన్ను, అలాగే ఇతర సాహితీ మిత్రులు ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను. నంద్యాల నుంచి ఇంకా ఇతర చోట్ల నుంచి కూడా సాహితీ శ్రవంతి కార్యకర్తలు వచ్చారు, వాళ్ళని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. నమస్కారం. పక్కన సుందరరావు గారు వచ్చి కూర్చున్నాను, చాలా సంతోషం. మా అమ్మ ఉన్నన్ని రోజులు వెళ్ళిపోయినట్టున్నారు. మా అమ్మ ఉన్నన్ని రోజులు ఆమె ఆరోగ్యం కోసం ఆమెకి ఏ వేళలో ఆస్తమా వస్తే అప్పుడు ఇంజక్షన్ చేసి ఆయన వల్లే ఆమె అన్ని రోజులు తర్వాత హైదరాబాద్ రాకముందు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గారు వచ్చారు, వారు సాహితీ శ్రవంతి జిల్లా అధ్యక్షులు, వారు క్లుప్తంగా మాట్లాడతారు. 4 వాక్యాలు వేదికైనటువంటి తిలకపల్లి గారు, రఘుబాబు గారు, మోహన్ గారు, పెద్ద ఆయన చంద్రశేఖర్ కల్కూర గారు, తదితర మిత్రులందరికీ ధన్యవాదాలు. నరసింహయ్య గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది. ఎందుకంటే మేము ఈరోజు ఇంత అన్ని రంగాల్లో రాణిస్తున్నామంటే ఆయన చూపినటువంటి బాట, ఆయన అధ్యయనము, ఆయన పరిశోధన కూడా ప్రయోగం చేశాయి. మేము విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు సాహిత్యం అడ్వకేట్గా ఉంటున్నాను. నేను అడ్వకేట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో నువ్వు రాణిస్తావని చెప్పినాడు. నీ గ్రాహ్య శక్తి నీకు అన్నీ ఉన్నాయి, మరి ఈ ఉద్యమానికి ఏం చేస్తామని అడిగినాడు. చేస్తాను లేదు సార్ అని చెప్పినాడు. సాహిత్యానికి మామూలుగా అయితే ఎదురు చెప్పాలంటే మార్క్సిస్ట్ అని చెప్పిన వాళ్ళంటే సాహిత్యం మీద ఆలోచనే ఉండదు. ఎదురు చెప్తున్నాం మీరు. ఎందుకంటే ఆయన అనేవాడు, నేను పేర్లు చెప్పాను కానీ చాలా మందికి ఉద్యమం పోరాటం అనేది స్ఫూర్తి ఉంటుంది తప్ప సాహిత్యము కళలు అనేటువంటి సాంస్కృతిక నాణానికి ఒక ప్రక్క లాంటి అనేటువంటి ఆలోచన చాలా మంది తక్కువైంది. దాన్ని ఇప్పుడు తీర్చిదిద్దాల్సిన అవసరం ఈ తరంలో తీసుకురావాల్సిన అవసరం. మరీ గౌరవ పుస్తకాలు చదివే పరిస్థితే లేదు ఈ మధ్యకాలంలో. చక్కగా గూగుల్ ఓపెన్ చేస్తారు, సెక్షన్ కొడతారు, సరిపోయేది లేదు సార్ అంటారు. అంటే అన్ని చోట్ల అది వచ్చేసింది, చదవాల్సిన అవసరం లేదు. మేము లైబ్రరీలో చూస్తే కొంతమంది రాసి సంతకాలు పెట్టినవి, కొంతమంది గీతలు గీసినవి అన్నీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీ పోయేవాళ్ళే లేదు, 5 కంప్యూటర్ పెట్టుకుంటారు, కొడతారు, చేస్తారు. మరి ఈ సందర్భంలో నరసింహయ్య గారి యొక్క జ్ఞాపకార్థం ఈ ఆఫీస్ ఓపెన్ చేసి సాహిత్యం ద్వారా అందరికీ విజ్ఞానాన్ని పంచడం కోసం సమాజ హితానికి ఈ ఏర్పాటు చేయటువంటిది ఉదాహరణ. అయితే మరి ఈ తరంలో ఉండే వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం మన తరం మీద ఉంది. ఇది అసలు పాయింట్. రఘుబాబు గారు నాకు మొన్న ఫోన్ చేసినారు. మన నంద్యాలలో కూడా మేము ఒకటి పుస్తకావిష్కరణ ఉంది, అది వాయిదా వేసి సాయంత్రాన్ని మార్చుకొని ఆల్రెడీ అందరు పెద్ద పెద్ద కవర్లు చెప్పేసినారు, పుస్తకం ఓపెన్ చేయాలి, తప్పదు అని చెప్పి ఆయన పిలిపించి ఆయన రాసిన ఆయన కూడా తిలకపల్లి రవి గారు వస్తున్నారయ్యా, మనం పోకపోతే ఏం పని, సాహిత్యంతో ఉండేవాళ్ళము, అది పెద్ద పుస్తకం ఆవిష్కరణ అని చెప్పి. ఏమైనా కూడా అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది పెద్దలే వచ్చారంతా, అందరి పిల్లల్ని కూడా తీసుకొని అభివృద్ధి చేయడంలో ముందుకు రావాలని, ఆ విధంగా ఈ కేంద్రం అనేటువంటిది అందరికీ
సమాజ హితం కోసం అట్లే విజ్ఞానాన్ని పంచే మార్గంలో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హరి గారు చిరు సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. సందేశం ఇచ్చేంత గొప్పవాడిని కాదు, 2 మాటల్లో మాట్లాడగలంతే. ముఖ్యంగా ఈ 6వ వర్ధంతి నాయనగారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి జోహార్లు అర్పించి అదేవిధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఇంటిని మళ్ళీ ఒక రూపానికి తీసుకుని వచ్చి దీన్ని కళారూపంగా మార్చే విధంగా కృషి చేసిన రఘుబాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కల్గురా గారు చెప్పారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు, ఎప్పుడు వచ్చినా కానీ లక్ష్మమ్మ గారు 10 మందికి వంట చేస్తున్నో లేదా 10 మందితో మాట్లాడుతున్నో కనిపించేవాళ్ళే కానీ ఒక్కరిగా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు అని. అంటే జనం కోసం వాళ్ళు తమ జీవితాలనే త్యాగం చేసి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. అందువల్లనే వాళ్ళ ఆశయాల కొనసాగింపు కోసమని, వాళ్ళ ఆలోచన విధానాల కొనసాగింపు కోసమని ఈ గృహాన్ని సాహితీ స్రవంతికి అందజేయడం, అదేవిధంగా వారి కార్యక్రమాలు నిరంతరం ఇక్కడ కొనసాగించే విధంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. అయితే మళ్ళీ కూడా ఇక్కడ రెగ్యులర్గా కార్యక్రమాలు జరగాలంటే ఆ బాధ్యత మళ్ళీ రఘుబాబు పైననో మోహన్ పైనో ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆశిస్తున్న విధంగా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత మన గోగులయ్య గారు చెప్పారు కళారంగ రూపాల గురించి. మా నాన్నగారు కూడా ఇంతకుముందు ఫస్ట్లో బుర్రకథలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి అన్నమాట. పార్టీ సందేశాన్ని ప్రజలకు అందజేయాలంటే ఆ కాలంలో బుర్రకథే మెయిన్ ఇదిగా ఉండేది. పెద్ద పెద్ద దళాలు ఉండేవి. ఆ దళంలో ఒక వ్యాఖ్యాతగా నాన్నగారు పాల్గొన్నట్లు మాకు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మా అమ్మ కూడా బుర్రకథ దళాన్ని ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టుకొని వాళ్లకు వాళ్ళు ఉన్నన్ని రోజులు, వాళ్ళు నేర్చుకున్నన్ని రోజులు వాళ్లకు తిండి తీర్థాలు చూసి పంపించేటువంటి ఇదన్నమాట. అంతేకాదు ఆ కాలంలోనే పార్టీ విరాళాల కోసమని రక్తకన్నీరు డ్రామాను కూడా మా నాన్నగారు ఇక్కడ వేయించడం జరిగింది. అప్పుడు నాగభూషణం ప్రజా కళాకారుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని. ఆయనను పిలుచుకుని వచ్చి కర్నూలులో, ఆత్మకూరులో, నందికొట్కూరులో ఇట్లా నాటకాలు వేయడం కూడా జరిగింది, వేయించడం జరిగింది. అంతేకాకుండా పౌరాణికాల పట్ల ఆయనకున్న దీనికోసమనే కురుక్షేత్రం అనేటువంటి నాటకాన్ని, లేదంటే కృష్ణరాయవారం ఏదో ఒక పౌరాణిక నాటకాన్ని కూడా నందికొట్కూరులో పార్టీ తరఫున వేయించారు. అప్పుడు కొందరు విమర్శించారు, ఏం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇటువంటి పౌరాణిక డ్రామాని వేయించవచ్చా అని. కానీ అది దాని పర్పస్ వేరే, ప్లస్ దానివల్ల పల్లెల్లో కొంత విచారం కూడా జరుగుతుందని అప్పుడు ఉన్న ఉద్దేశం. మరి అది ఆ విధంగా అన్ని విధాల కృషి చేశారు. అంతేకాకుండా ఉద్యమం జీవితం అనే పుస్తకం చెప్పారు. కాకుండా అర్థశాస్త్రం మీద కూడా మా నాన్నగారు పుస్తకాలు రాయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి అర్థశాస్త్ర ఉపాధ్యాయుడిగా మా నాన్నగారికి పేరుంది. ఎందుకంటే రాజకీయ అర్థశాస్త్రం, పొలిటికల్ ఎకానమీ. ఆ కాలంలో నండూరి ప్రసాదరావు గారి తర్వాత నరసింహయ్య గారు చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేమంతా వినేవాళ్ళం. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన వర్ధంతి సభలో సారం మల్లారెడ్డి గారు, ఆయన తెలంగాణ రైతు సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నాయన గారి చెప్పినటువంటి రాజకీయ అర్థశాస్త్ర పాఠాన్ని విని మేము కమ్యూనిస్టులుగా మారేదానికి చాలా తోడ్పడింది అనే విధంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఇంట్లో ఎప్పుడైనా కానీ సమస్యలకు చర్చించడము, ఎవరైనా వచ్చినా ఎవరు ఏది మాట్లాడినా కానీ ముందు ఏమి శేషయ్య వచ్చాడు చూడు అంటే శేషయ్యకు కాఫీనో టిఫినో బయటకు వస్తుందన్నమాట. అదేవిధంగా గఫూర్ వచ్చినాడు అంటే గఫూర్కు టిఫినో ఇవ్వడము, అట్లా ఏది ఎవరు అనేది మన గోపాల్ గారు కూడా బాగా పరిచయం.
గోపాల్ వచ్చినాడు అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ కాలంలో మన పార్టీ కార్యకర్తలను సొంత ఇంటి మనుషులుగానే చూసుకునే వాళ్ళు తప్ప వేరే రకంగా ఆలోచనే ఉండేది కాదు. ఇల్లే పార్టీ, పార్టీనే ఇల్లు, కుటుంబమే పార్టీ, పార్టీనే కుటుంబం, అంతేగాని వేరే రకంగా వాళ్ళు భావించలేదనేది మీరందరూ గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని కూడా మీటింగ్లకు పిలుచుకోపోవడం కానీ, ఇంతకుముందు మా అన్న చెప్పినట్లుగా ఒక్కొక్కసారి నేను, రవి, మా నాన్నగారు ముగ్గురం పోయి ఆఫీస్లో కూర్చొని చదువుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఏమి అంటే అది మొత్తం అది శ్వాసలోనే అంటారే, శ్వాసలోనే అంత నిమగ్నం అయిపోయినటువంటి డెడికేటెడ్ కార్యకర్తగా ఆయన ఉన్నందువల్లనే ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా కేవలం కర్నూలు జిల్లాలో పార్టీ నిర్మాత అనేది కాకుండా ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లా కానీ, ఈవెన్ నేను ఇప్పుడు మదనపల్లి చిత్తూరు జిల్లాలో ఉంటాను. చిత్తూరులో కూడా మా నాన్నగారికి అభిమానులు ఉన్నారంటే కేవలము రాజకీయ అర్థశాస్త్ర బోధకుడుగాను, అదేవిధంగా పార్టీని ఆర్గనైజ్ చేసేదానికి ఆయన అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాయలసీమలోనే పార్టీకి ఒక గుర్తింపు వచ్చే విధంగా కృషి చేసినారని చెప్పేసి మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత దీనికి పూర్తి సహకారం మా అమ్మ అందించినందువల్లే అది సాధ్యమైంది. మా అమ్మ రోజు పేపర్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటేనే వెంటనే ఎవరికి మహిళా సంఘం నాయకురాలకు ఫోన్ చేసేది. ముందు ఏమ్మా ఈరోజు వాడు ఎవరో భార్యను చిత్రహింసలు పెట్టినాడంట, లేదంటే వాడు తగలబెడుతున్నాడంట, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితేనే వెంటనే నిర్మల గారు కానీ, లేదా అంతకు ముందున్న నాయకులు కానీ, అదేవిధంగా బయటికి పోయిన అలివేలమ్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి దానిపైన చర్య తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక వేరే ఆలోచన కానీ వేరే ఇది కానీ లేకుండా ఫస్ట్ ప్రయారిటీ పార్టీకే ఇచ్చినందువల్లే ఈరోజు వాళ్ళందరినీ మనము ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళు చేసిన సేవలను మనం కూడా కొంతలో కొంత చేయగలం అనేది మనం అందరం కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ ఇల్లు గురించి, ఈ ఇల్లు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇది లేకుండా మా జయజనాయన గారు ముందు స్థలం కొన్నారు. ఆ కాలంలో 3,500 రూపాయలు పెట్టి ఈ 5.5 సెంట్ల స్థలం కొనడం జరిగింది. అయితే మా అమ్మకు మాత్రం ఒక ఇల్లు ఉండాలి, ఒక రూమ్ అంటూ ఉంటే, ఆ రూమ్లో మనం తిన్నా తినకపోయినా ఏం చేసినా చేయకపోయినా మనం ఉండొచ్చు అనే విధంగా ఒక అభిప్రాయం ఉండింది. అంతేకాకుండా మా అనుభవ వాళ్ళ ఫాదర్ చిదంబరం అమ్మగారు కానీ, అదేవిధంగా ఇతర ఇంకొక ఆయన బిర్లా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఆదినారాయణ మామ అంటాం, ఆయన కూడా వాళ్ళందరూ కూడా మా అమ్మను ప్రోత్సహించి ఒక 2 రూములు వేసుకోండి లక్ష్మమ్మ, 2 రూములు వేసుకోండి లక్ష్మమ్మ అనే విధంగానే ఈ ఇల్లు మొదలు పెట్టడం జరిగింది. ఈ ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు మనం కూర్చున్నది 8 అడుగులు కిందికి ఉండింది అనమాట. అప్పుడు ఈ లెవెల్ లేదు, అంటే అది కిందికి కాదు, ఇప్పుడు మనం 8 అడుగుల పైన ఉంటున్నాం. మొత్తము రోడ్డు ఇదంతా ఏమి లేదు. నేను అప్పుడు MA ఫస్ట్ ఇయర్ చదివేవాడిని, కరెంటు కూడా లేదు ఇంట్లో, అయినా కానీ సొంత ఇంటికి పోవాలన్నటువంటి మా అమ్మ ఉద్దేశం ప్రకారమే ఈ ఇంట్లో వచ్చి కరెంటు లేకుండా దాదాపు సంవత్సరం పాటు కష్టపడడం కూడా జరిగిందనమాట. అయినా కానీ ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా కుటుంబాన్ని ముందుకు తీసుకొని వచ్చేదానికి మా చదువుల విషయంలో కానీ అందరి ఇది కానీ తీసుకుపోవడం, అదేవిధంగా ఇక్కడే మా రవి గారి పెళ్లి కూడా ఇక్కడే చేసాం, ముందరే రోడ్డు పైన ఇక్కడే షామియానా వేసి వివాహం చేయడం అనేది జరిగింది. అట్లా అన్ని కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ ఇల్లు సాక్షిభూతంగా నిలిచింది. అంతేకాకుండా ఇక్కడ పార్టీ సమావేశాలు జరిగినాయి, తర్వాత పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు, అన్నీ కూడా ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. కనుక భవిష్యత్తులో ఈ ఇంటికి ఉన్నటువంటి ప్రత్యేకతను కాపాడే విధంగా సాహితీ స్రవంతి సభ్యులు కృషి చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మా కజిన్స్ కూడా వచ్చారు, మా వనిజ, వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మా అమ్మ నాన్నలు వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వాళ్లకు రకరకాలుగా సహాయం చేయటం, అంతేకాకుండా వాళ్ళను సొంత
తల్లిదండ్రుల్లాగా చూసుకోవడం అనేది ఎంతో జరిగినందుకే ఈరోజు వాళ్ళ కృషిని మనం గుర్తించగలుగుతున్నాం. కనుక ఈ ఇంటికి ఉన్న చరిత్రను, తర్వాత ఈ ఇంటికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని కూడా భవిష్యత్తులో ఉండేదానికే మా రవి ప్రపోజ్ చేసినప్పుడు అందరం కూడా దీనికి యాక్సెప్ట్ చేసి సాహిత్య స్రవంతి ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది అనే విధంగానే మా సభ్యులు, కుటుంబ సభ్యులందరూ కూడా, మా పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో సంతోషంగా ఇది ఒక తమ బాధ్యతగా దీన్ని ఆశించి ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది. కనుక దీని గొప్పతనాన్ని ఇదే విధంగా నిలబెట్టారని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆశయాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే సమసమాజం స్థాపించాలని, కార్మిక రాజ్యం సాధించాలని వాళ్ళు పోరాడారు, ఆ మార్గంలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని, అదేవిధంగా ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలు కూడా ఆ బాటలోనే నడుస్తారని చెప్పేసి కోరుతూ మరొకసారి నరసింహయ్య గారికి, మా నాన్నగారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు వచ్చారు, వారు సాహిత్య స్రవంతి జిల్లా అధ్యక్షులు, వారు క్లుప్తంగా మాట్లాడతారు. 4 వాక్యాలు వేదికైనటువంటి తిలకపల్లి గారు, రఘుబాబు గారు, మోహన్ గారు, పెద్ద ఆయన చంద్రశేఖర్ కల్కూర గారు, తదితర మిత్రులందరికీ ధన్యవాదాలు. నరసింహయ్య గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే మేము ఈరోజు ఇంత అన్ని రంగాల్లో రాణిస్తున్నామంటే ఆయన చూపినటువంటి బాట, ఆయన అధ్యయనము, ఆయన పరిశోధన కూడా ప్రయోగం చేసేది. మేము విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు సాహిత్యం అడ్వకేట్గా ఉంటున్నాను. నేను అడ్వకేట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో నువ్వు రాణిస్తావని చెప్పినాడు. నీ గ్రాహ్య శక్తి నీకు అన్నీ ఉన్నాయి, మరి ఈ ఉద్యమానికి ఏం చేస్తామని అడిగినాడు. చేస్తాను లేదు సార్ అని చెప్పినాడు. సాహిత్యానికి మామూలుగా అయితే ఎదురు చెప్పాలంటే మార్చి శుద్ధం చెప్పిన వాళ్ళంతా సాహిత్యం మీద ఆలోచనే ఉండదు. ఎదురు చెప్తున్నా మీరు. ఎందుకంటే ఆయన అనేవాడు, నేను పేర్లు చెప్పాను కానీ చాలా మందికి ఉద్యమం పోరాటం అనేది స్ఫూర్తి ఉంటుంది తప్ప సాహిత్యము కళలు అనేటువంటి సాంస్కృతిక నాణానికి ఒక ప్రక్క లాంటివి అనేటువంటి ఆలోచన చాలా మంది తక్కువైంది. దాన్ని ఇప్పుడు తీర్చిదిద్దాల్సిన అవసరం ఈ తరంలో తీసుకురావాల్సిన అవసరం. మరీ గౌరవ పుస్తకాలు చదివే పరిస్థితే లేదు ఈ మధ్యకాలంలో. మా చక్కగా గూగుల్ ఓపెన్ చేస్తారు, సెక్షన్ కొడతారు, సరిపోయింది లేదు సార్ అంటారు. అంటే అన్ని చోట్ల అది వచ్చేసింది, చదవాల్సిన అవసరం లేదు. మేము లైబ్రరీలో చూస్తే కొంతమంది రాసి సంతకాలు పెట్టినవి, కొంతమంది గీతలు గీసినవి, అన్నీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీ పోయే వాళ్ళే లేదు, 5 కంప్యూటర్ పెట్టుకుంటారు, కొడతారు. నరసింహయ్య గారి యొక్క జ్ఞాపకార్థం ఈ ఆఫీస్ ఓపెన్ చేసి సాహిత్యం ద్వారా అందరికీ విజ్ఞానాన్ని పంచడం కోసం, సమాజ హితానికి ఈ ఏర్పాటు చేయటువంటిది ఉదాహరణ. అయితే మరి ఈ తరంలో ఉండే వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం మన తరం మీద ఉంది. ఇది అసలు పాయింట్. రఘుబాబు గారు నాకు మొన్న ఫోన్ చేసినారు. మన నంద్యాలలో కూడా మేము ఒకటి పుస్తకావిష్కరణ ఉంది, అది వాయిదా వేసి సాయంత్రాన్ని మార్చుకొని ఆల్రెడీ అందరు పెద్ద పెద్ద కవులందరూ చెప్పేసినారు పుస్తకం ఓపెన్ చేయాలి తప్పదని చెప్పి ఆయన పిలిపించి, ఆయన రాసిన ఆయన కూడా తిలకపల్లి రవి గారు వస్తున్నారయ్యా, మనం పోకపోతే పని సాహిత్యంతో ఉండేవాళ్ళము, అది పెద్ద పుస్తకం ఆవిష్కరణ అని చెప్పి. ఏమైనా కూడా అందరికీ ధన్యవాదాలు. ఇంతమంది పెద్దలే వచ్చారంతా, అందరి పిల్లల్ని కూడా తీసుకొని అభివృద్ధి చేయడంలో ముందుకు రావాలని, ఆ విధంగా ఈ కేంద్రం అనేటువంటిది అందరికీ సమాజ హితం కోసం అట్లే విజ్ఞానాన్ని పంచే మార్గంలో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హరి గారు మాట్లాడతారు, చెరువు సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. సందేశం ఇచ్చేంత గొప్పవాడిని కాదు, 2 మాటల్లో మాట్లాడగలంతే. ముఖ్యంగా ఈ 6వ వర్ధంతి నాయనగారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి జోహార్లు అర్పించి, అదేవిధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా
మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఇంటిని మళ్ళీ ఒక రూపానికి తీసుకుని వచ్చి దీన్ని కళారూపంగా మార్చే విధంగా కృషి చేసిన రఘుబాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కల్గురా గారు చెప్పారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు, ఎప్పుడు వచ్చినా కానీ లక్ష్మమ్మ గారు 10 మందికి వంట చేస్తున్నో లేదా 10 మందితో మాట్లాడుతున్నో కనిపించేవాళ్లే కానీ ఒక్కరిగా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు అని. అంటే జనం కోసం వాళ్ళు తమ జీవితాలనే త్యాగం చేసి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. అందువల్లనే వాళ్ళ ఆశయాల కొనసాగింపు కోసమని, వాళ్ళ ఆలోచన విధానాల కొనసాగింపు కోసమని ఈ గృహాన్ని సాహితీ స్రవంతికి అందజేయడం, అదేవిధంగా వారి కార్యక్రమాలు నిరంతరం ఇక్కడ కొనసాగించే విధంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. అయితే మళ్ళీ కూడా ఇక్కడ రెగ్యులర్గా కార్యక్రమాలు జరగాలంటే ఆ బాధ్యత మళ్ళీ రఘుబాబు పైననో మోహన్ పైననో ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆశిస్తున్న విధంగా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత మన గోగులయ్య గారు చెప్పారు కళారంగ రూపాల గురించి. మా నాన్నగారు కూడా ఇంతకుముందు ఫస్ట్లో బుర్రకథల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి అన్నమాట. పార్టీ సందేశాన్ని ప్రజలకు అందజేయాలంటే ఆ కాలంలో బుర్రకథే మెయిన్ ఇదిగా ఉండేది. పెద్ద పెద్ద దళాలు ఉండేవి. ఆ దళంలో ఒక వ్యాఖ్యాతగా నాన్నగారు పాల్గొన్నట్లు మాకు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మా అమ్మ కూడా బుర్రకథ దళాన్ని ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టుకొని వాళ్లకు వాళ్ళు ఉన్నన్ని రోజులు, వాళ్ళు నేర్చుకున్నన్ని రోజులు వాళ్లకు తిండి తీర్థాలు చూసి పంపించేటువంటి ఇదన్నమాట. అంతేకాక ఆ కాలంలోనే పార్టీ విరాళాల కోసమని రక్త కన్నీరు డ్రామాను కూడా మా నాన్నగారు ఇక్కడ వేయించడం జరిగింది. అప్పుడు నాగభూషణం ప్రజా కళాకారుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని. ఆయనను పిలుచుకుని వచ్చి కర్నూలులో, ఆత్మకూరులో, నందికొట్కూరులో ఇట్లా నాటకాలు వేయడం కూడా జరిగింది, వేయించడం జరిగింది. అంతేకాకుండా పౌరాణికాల పట్ల ఆయనకున్న దీనికోసమనే కురుక్షేత్రం అనేటువంటి నాటకాన్ని, లేదంటే కృష్ణరాయవారం ఏదో ఒక పౌరాణిక నాటకాన్ని కూడా నందికొట్కూరులో పార్టీ తరఫున వేయించారు. అప్పుడు కొందరు విమర్శించారు, ఏం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇటువంటి పౌరాణిక డ్రామాని వేయించవచ్చా అని. కానీ అది దాని పర్పస్ వేరే, ప్లస్ దానివల్ల పల్లెల్లో కొంత విచారం కూడా జరుగుతుందని అప్పుడు ఉన్న ఉద్దేశం. మరి అది ఆ విధంగా అన్ని విధాల కృషి చేశారు. అంతేకాకుండా ఉద్యమం జీవితం అనే పుస్తకం చెప్పారు. కాకుండా అర్థశాస్త్రం మీద కూడా మా నాన్నగారు పుస్తకాలు రాయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి అర్థశాస్త్ర ఉపాధ్యాయుడిగా మా నాన్నగారికి పేరుంది. ఎందుకంటే రాజకీయ అర్థశాస్త్రం, పొలిటికల్ ఎకానమీ. ఆ కాలంలో నండూరి ప్రసాదరావు గారి తర్వాత నరసింహయ్య గారు చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేమంతా వినేవాళ్ళం. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన వర్ధంతి సభలో సారం మల్లారెడ్డి గారు, ఆయన తెలంగాణ రైతు సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన చెప్పినారనమాట, వాళ్ళు కూడా నాయన గారి చెప్పినటువంటి రాజకీయ అర్థశాస్త్ర పాఠాన్ని విని మేము కమ్యూనిస్టులుగా మారేదానికి చాలా తోడ్పడింది అనే విధంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఇంట్లో ఎప్పుడైనా కానీ సమస్యలకు చర్చించడము, ఎవరైనా వచ్చినా ఎవరు ఏది మాట్లాడినా కానీ ముందు ఏమి శేషయ్య వచ్చాడు చూడు అంటే శేషయ్యకు కాఫీనో టిఫినో బయటకు వస్తుందన్నమాట. అదేవిధంగా గఫూర్ వచ్చినాడు అంటే గఫూర్కు టిఫినో ఇవ్వడము, అట్లా ఏది ఎవరు అనేది మన గోపాల్ గారు కూడా బాగా పరిచయం. గోపాల్ వచ్చినాడు అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ కాలంలో మన పార్టీ కార్యకర్తలు సొంత ఇంటి మనుషులుగానే చూసుకునే వాళ్ళు తప్ప వేరే రకంగా ఆలోచనే ఉండేది కాదు. ఇల్లే పార్టీ, పార్టీనే ఇల్లు, కుటుంబమే పార్టీ, పార్టీనే కుటుంబం, అంతేగాని వేరే రకంగా వాళ్ళు భావించలేదనేది మీరందరూ గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని కూడా మీటింగ్లకు పిలుచుకోపోవడం కానీ, ఇంతకుముందు మా అన్న చెప్పినట్లుగా ఒక్కొక్కసారి నేను, రవి, మా నాన్నగారు ముగ్గురం పోయి ఆఫీసులో కూర్చొని
ప్రజాశక్తి పేపర్ అక్కడ చదువుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఏమి అంటే అది మొత్తం అది శ్వాసలోనే అంటారే, శ్వాసలోనే అంత నిమగ్నం అయిపోయినటువంటి డెడికేటెడ్ కార్యకర్తగా ఆయన ఉన్నందువల్లే ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా కేవలం కర్నూలు జిల్లాలో పార్టీ నిర్మాత అనేది కాకుండా ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లా కానీ, ఈవెన్ నేను ఇప్పుడు మదనపల్లి చిత్తూరు జిల్లాలో ఉంటాను. చిత్తూరులో కూడా మా నాన్నగారికి అభిమానులు ఉన్నారంటే కేవలము రాజకీయ అర్థశాస్త్ర బోధకుడుగాను, అదేవిధంగా పార్టీని ఆర్గనైజ్ చేసేదానికి ఆయన అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాయలసీమలోనే పార్టీకి ఒక గుర్తింపు వచ్చే విధంగా కృషి చేసినారని చెప్పేసి మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత దీనికి పూర్తి సహకారం మా అమ్మ అందించినందువల్లే అది సాధ్యమైంది. మా అమ్మ రోజు పేపర్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటేనే వెంటనే ఎవరికి మహిళా సంఘం నాయకురాలకు ఫోన్ చేసేది. ముందు ఏమ్మా ఈరోజు వాడు ఎవరో భార్యను చిత్రహింసలు పెట్టినాడంట, లేదంటే వాడు తగలబెడుతున్నాడంట, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితేనే వెంటనే నిర్మల గారు కానీ, లేదా అంతకుముందున్న నాయకులు కానీ, అదేవిధంగా బయటికి పోయిన అలివేలమ్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి దానిపైన చర్య తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా వేరే ఆలోచన కానీ వేరే ఇది కానీ లేకుండా ఫస్ట్ ప్రయారిటీ పార్టీకే ఇచ్చినందువల్లే ఈరోజు వాళ్ళందరినీ మనము ఇంకా గుర్తు పెట్టుకుంటున్నాం. అంతేకాకుండా వాళ్ళు చేసిన సేవలను మనం కూడా కొంతలో కొంత చేయగలం అనేది మనం అందరం కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ ఇల్లు గురించి, ఈ ఇల్లు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇది లేకుండా మా జేజనాయన గారు ముందు స్థలం కొన్నారు. ఆ కాలంలో 3,500 రూపాయలు పెట్టి ఈ 5.5 సెంట్ల స్థలం కొనడం జరిగింది. అయితే మా అమ్మకు మాత్రం ఒక ఇల్లు ఉండాలి, ఒక రూమ్ అంటూ ఉంటే, ఆ రూమ్లో మనం తిన్నా తినకపోయినా ఏం చేసినా చేయకపోయినా మనం ఉండొచ్చు అనే విధంగా ఒక అభిప్రాయం ఉండింది. అంతేకాకుండా మా అనుభవ వాళ్ళ ఫాదర్ చిదంబరం అమ్మగారు కానీ, అదేవిధంగా ఇతర ఇంకొక ఆయన బిర్లా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఆదినారాయణ మామ అంటాం, ఆయన కూడా వాళ్ళందరూ కూడా మా అమ్మను ప్రోత్సహించి ఒక 2 రూములు వేసుకోండి లక్ష్మమ్మ, 2 రూములు వేసుకోండి లక్ష్మమ్మ అనే విధంగానే ఈ ఇల్లు మొదలు పెట్టడం జరిగింది. ఈ ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు మనం కూర్చున్నది 8 అడుగులు కిందికి ఉండింది అనమాట. అప్పుడు ఈ లెవెల్ లేదు, అంటే అది కిందికి కాదు, ఇప్పుడు మనం 8 అడుగుల పైన ఉంటున్నాం. మొత్తం రోడ్డు ఇదంతా ఏమి లేదు. నేను అప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదివేవాడిని, కరెంటు కూడా లేదు ఇంట్లో. అయినా కానీ సొంత ఇంటికి పోవాలన్నటువంటి మా అమ్మ ఉద్దేశం ప్రకారమే ఈ ఇంట్లో వచ్చి కరెంటు లేకుండా దాదాపు 1 సంవత్సరం పాటు కష్టపడడం కూడా జరిగిందనమాట. అయినా కానీ ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా కుటుంబాన్ని ముందుకు తీసుకొని వచ్చేదానికి మా చదువుల విషయంలో కానీ అందరి ఇది కానీ తీసుకోవడం. అదేవిధంగా ఇక్కడే మా రవిగారి పెళ్లి కూడా ఇక్కడే చేసాం, ముందరే రోడ్డు పైన ఇక్కడే స్వామ్యాన వేసి వివాహం చేయడం అనేది జరిగింది. అట్లా అన్ని కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ ఇల్లు సాక్షిభూతంగా నిలిచింది. అంతేకాకుండా ఇక్కడ పార్టీ సమావేశాలు జరిగినాయి, తర్వాత పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు. అన్నీ కూడా ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. కనుక భవిష్యత్తులో ఈ ఇంటికి ఉన్నటువంటి ప్రత్యేకతను కాపాడే విధంగా సాహితీ స్రవంతి సభ్యులు కృషి చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మా కజిన్స్ కూడా వచ్చారు, మా వనిజ, వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మా అమ్మ నాన్నలు వాళ్ళు ఓల్డ్ ఏజ్లో వాళ్లకు రకరకాలుగా సహాయం చేయటం, అంతేకాకుండా వాళ్ళను సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకోవడం అనేది ఎంతో జరిగినందుకే ఈరోజు వాళ్ళ కృషిని మనం గుర్తించగలుగుతున్నాం. కనుక ఈ ఇంటికి ఉన్న చరిత్రను, తర్వాత ఈ ఇంటికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని కూడా భవిష్యత్తులో ఉండేదానికే మా రవి ప్రపోజ్ చేసినప్పుడు అందరం కూడా దీనికి యాక్సెప్ట్ చేసి సాహిత్య స్రవంతి ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుంది అనే విధంగానే మా సభ్యులు, కుటుంబ సభ్యులందరూ కూడా, మా పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో సంతోషంగా ఇది ఒక తమ బాధ్యతగా దీన్ని
ఆశించి ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది. కనుక దీని గొప్పతనాన్ని ఇదే విధంగా నిలబెట్టారని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆశయాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే సమసమాజం స్థాపించాలని, కార్మిక రాజ్యం సాధించాలని వాళ్ళు పోరాడారు, ఆ మార్గంలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని, అదేవిధంగా ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలు కూడా ఆ బాటలోనే నడుస్తారని చెప్పేసి కోరుతూ మరొకసారి నరసింహయ్య గారికి, మా నాన్నగారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక ధన్యవాదాలు. మా రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, అందరికీ సోదర సోదరి పండాలు. 108 ఏళ్ల క్రితం నవలను మళ్ళీ ప్రింట్ చేయాలన్నప్పుడు రవి గారు, ఆయనకేం పెద్ద పని కాదు, అక్కడ హైదరాబాద్లో ఎవరికి ఇచ్చినా వాళ్ళు వేస్తారు, లేదా విజయవాడకు ఒక్క ఫోన్ కొట్టి నెట్లో పంపిస్తే వేస్తారు. అది కర్నూలులో వేయాలని ఆయన ఉద్దేశం ముఖ్యంగా, అది వాస్తవము. అందుకు మళ్ళీ కర్నూలులో వేసి మొత్తం పుస్తకంలో రాసినారు. నేను చెప్పుకోవడం కాదు కానీ మొత్తం బాధ్యత నా మీద పెట్టినారు. నేను ఆ ప్రింటర్తోనూ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒక కొలికి తెచ్చినాం దాన్ని. ఆఖరి నేను మా కూతురు కోసం, పండగ కోసం పోయినాను. నేను మళ్ళీ మధ్యలో డ్రాప్ చేసుకొని వచ్చాను ఈ పుస్తకం కోసం. వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి అందుతుందా లేదా అన్నది ఒక సమస్య. అయితే ఈ పుస్తక పరిచయం ఎవరు చేయలేదు కాబట్టి నేను 2 మాటలు చెప్తాను ఆ పుస్తకం విషయం గురించి. అందులో ఒక డిటెక్టివ్ ఉంటాడు, డిటెక్టివ్ ఫ్రెండ్ ఉంటాడు, ఇంకొక వేశ్య ఉంటుంది, ఒక జమీందారు ఉంటాడు. ఇందాక రవి గారు చెప్పారు అధికారులు కానీ రాజ్యాధికారం చెలాయిస్తున్న వాళ్ళు ఎలా ఉంటారని. ఆ జమీందారు ఒక వేశ్య ఇంట్లో ఒక వస్తువు నేను మర్చిపోయాను, దాన్ని కావాలి అని డిటెక్టివ్ని పెట్టుకుంటాడు. నిజంగానే షెర్లాక్ హోమ్స్ అని ఇట్లా మామూలు మనం రోజర్ మూర్ సినిమాలు, సీన్ క్యానరీ సినిమాలు చూసినా కానీ డిటెక్టివ్కు వాడికి అంత శక్తి ఉంటుంది. వాడు ఒక దేశాన్ని, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్ద పని కాదు వాడికి. వాడిని ఆ విధంగా చూపిస్తారు. ఆ విధంగానే నవలరు ఆయన నడిపిన తీరు చూస్తే అసలు ఆ డిటెక్టివ్ గురించి ఫ్రెండ్ చాలా బాగా చెప్తారు. దాంట్లో ఆయనకి ఏమేమి శక్తులు ఉన్నాయి. ఇట్లా వాళ్ళు మెట్లు ఎక్కొస్తే మెట్లు ఎంచేమంటాడు, నాకు ఇంకా ఎక్కొచ్చాను అంటే 17 మెట్లు ఉన్నాయంటాడు అని. ఒకటి గుర్రం వస్తుంది, గుర్రపు బండి వస్తుంది. ఆ గుర్రపు బండి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాడు. అంటే దాని గుర్తులు, దాని కాళ్ళ గుర్తులు అనుకోండి, లేకుంటే బండిలో స్మెల్. ఇంకొక ఇంట్లోకి పోతే అక్కడ పరిసరాలను చూసి ఎవరెవరు వచ్చిపోయినారు ఇట్లాంటివన్నీ చెప్తాడు. అంటే డిటెక్టివ్ ఎన్ని ఆలోచిస్తుంటాడు అన్నది ఒక 50 పేజీల్లోనే మనకు చాలా చాలా అనుభూతులు. ఆ వేశ్యకు ఎక్కువ పాత్ర లేదు అక్కడ, ఆమె చాలా తక్కువనే మాట్లాడుతుంది. కానీ మన కన్యాశుల్కంలోని మధురవాణి గుర్తొస్తుంది. ఆ వేశ్య పాత్ర చదివితే మనకు చతురిక మధురవాణి గుర్తొస్తుంది. చాలా చాలా బాగుంది. ఏమంటే అది ఉన్నది గ్రాంధికంగా ఉంది, గ్రాంధిక రూపంలో ఉంది. సార్ ఒక పెద్ద నాగేశ్వరాచారి గారు ఆ పుస్తకం చూసి చెప్పారు, దీన్ని మీరు ఏదో ఒక విధంగా అది వాడుక భాషలోకి రాయండి, గ్రాంధికంలో ఉంది, దాన్ని వాడుక భాషలోకి రాయండి అని ఒక సూచన ఇచ్చారు ఒక పెద్ద ఆయన నాగేశ్వరాచారి గారు. అది కూడా త్వరలో ప్రయత్నం చేస్తాం మేము. సరే, ఈ విధంగా కర్నూలులో వేయించినందుకు దానికి రవి గారికి మేము మా సాహితీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మా మ్యారేజ్ కూడా దాదాపు మా ఇంట్లో వాళ్ళు ఇక్కడే జరిగినాయి. నాకు ఇక్కడికి వచ్చి రోజు చేయిస్తున్నాను పైన ఒక 2 నెలలుగా ఒత్తిడి. ఎట్లాంటి ఒత్తిడి అంటే వాళ్ళిద్దరితో నేను ఒక 40 ఏళ్ళుగా, క్షమించాలి, 40 ఏళ్ళుగా తిరిగిన ఇల్లు వాళ్ళు లేకుండా రావడం చాలా కష్టమైంది. సార్ క్షమించాలి. అయినా కానీ ఈ రూపంలో చూసుకుంటే నాకు ఇప్పుడు చాలా బాగుంది. వాళ్ళు ఉన్నారు, ఏమైనా ఈ పనులన్నీ చేయడానికి నాకు అవకాశం రావడమే ఒక అదృష్టం అని ఇంకా నమ్మకం లేదు, కానీ ఒక అవకాశంగా భావిస్తున్నాను. అయినా నరసింహ గారు అంటే మా మామగారు ప్రస్థానం ఇంతకుముందు 3 నెలలకు ఒకటి వచ్చేది.
వస్తే ఫస్ట్ నాకు ఒక కప్పే ఆయనకు ఒక కప్పే వస్తే సివి వ్యాసం ఫలాన్ని చదివావా, ఎడిటోరియల్ చదివినావా, ఇవి అడిగేవాడు ఖచ్చితంగా. చదవకుంటే చదువు అని. తర్వాత చురక సంవిధానం అది ప్రయాశక్తిలో వచ్చేది ఆర్టికల్ ప్రతి బుధవారం వ్యంగ్యర వ్యాసం. అది నాకు ఫస్ట్ ఫోన్ చేసేది మామయ్య గారే. ఈరోజు ఇది ఎంచుకున్న అంశం బాగుంది, అది బాగుంది, దాన్ని బాగా అది ఇది కూడా చెప్పేవాడు. ఆ విధంగా సాహితీ శ్రవంతికి కానీ మామూలుగా మా యూనియన్లో పనిచేయడానికి కూడా ఆయన గైడెన్స్ అవి చాలా ఉపయోగపడి. ఏమైనా చతురిక ఒక కర్నూలు సాహితీ చరిత్రలో మళ్ళీ ఒక పుస్తకాన్ని మంచిగా వెలికి తీసినందుకు, అది సాహితీ శ్రవంతికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తాను. రఘుబాబు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మన చేయవలసిందిగా సాహిత్య శ్రవంతి జిల్లా అధ్యక్షులు బసప్ప గారిని ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు సార్. నిజంగా సాహితీ శ్రవంతి కర్నూలు శాఖకు ఈరోజు మర్చిపోలేని రోజు, ఎంతో శుభదినం. ఎందుకంటే నరసింహయ్య సార్ గారు ఈ ఇంటి నుంచి ప్రారంభించినటువంటి సాహితీ శ్రవంతి మరి ఈ ఇంటి కేంద్ర కార్యాలయంగా మరి ఇక్కడికే రావడం సంతోషం. 20 సంవత్సరాల కింద మోహన్ నన్ను ఇక్కడ నుంచి ఏ కార్యక్రమము ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో సుందరయ్య భవన్లో జరిగితే మమ్మల్ని ఇద్దరిని ముందు మీరు కార్యక్రమాన్ని పోవాలని పంపించేవాడు. అలా మొదలైనటువంటి ఈ సాహితీ శ్రవంతి మరి ఇక్కడికే రావడం చాలా సంతోషం మాకి. మరి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఆద్యులైనటువంటి వాళ్ళు ఈరోజు ఈ చతురిక నవల ఆవిష్కరణ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలగపల్లి రవిసార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాహితీ శ్రవంతి కర్నూలు జిల్లా తరఫున. అదేవిధంగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభకులు మా సార్ పత్తి ఓబులే సార్, మా గురువు గారు ఇంటర్మీడియట్లో సెయింట్ మేరీస్ కళాశాలలో మా గురువు గారు పత్తి ఓబులే సార్ గారు ప్రారంభకులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నడిపించిన గురువు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆవిష్కర్త మా సార్ కలుకుర సార్ గారు ఈ యొక్క చతురిక పుస్తక ఆవిష్కర్తకు ప్రత్యేక ధన్యవాదాలు సాహితీ శ్రవంతి తరఫున తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అజీజ్ సార్ గారికి మరి ఈ సభకు వచ్చి నడిపించినందుకు అజీజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి జంధ్యాల రఘుబాబు సార్ గారు సుమారు 15 రోజులు, 4 రోజుల నుంచి ఇవన్నీ పనులు చేపిస్తూ కార్యాలయాన్ని ఇక్కడ మార్చేదానికి చాలా కృషి చేశారు. మా రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హరిసార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు, చాలా పార్టీ ప్రజా సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాహితీ సంఘాలు అరసము విరసము మరి కర్నూలులో ఉన్నటువంటి సాహితీ సంఘాలందరికి కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి మహిళా సంఘం నాయకులు అందరికి కూడా మా సాహిత్య శ్రవంతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మిగతా సాహిత్య ప్రియులు, అదేవిధంగా మా నంద్యాల టీం మొన్ననే ఉమ్మడి జిల్లా నుండి నంద్యాల సాహిత్య శ్రవంతి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చినటువంటి శ్రీనివాసులు స్క్వేర్ ఇద్దరు ఉన్నారు, శ్రీనివాసమూర్తి గారు, శ్రీనివాసరెడ్డి సారు, ఆ ద్వయము వాళ్ళ టీం అంతా వచ్చారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి సార్. ఆనంద్ బాబు వీడియో अच्छा सर ఫోటో आनंद बाबू वीडियो अच्छा सर फोटो सर रघु सर
రికార్డ్ చేసుకుంటారా శ్రీనివాస్ రెడ్డి